ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. మరి ఈ దేవుడు వారి భక్తుల కోసం ప్రాణం పెట్టలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రాణ ప్రియుడు, ఆయన మన స్నేహితుడు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనం ఇచ్చినావు. మరి ఆయన నీ కోసం నా కోసం మరి ఆయన గిచ్చమని తోటలో వేదన పడినట్లుగా వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మరి ఆయన అంటున్నాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరబడు కాక అని చెప్పి ప్రార్థిస్తున్నాం. చూద్దాం. దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయందు జీవాధిపతి అయి వెలసినావు. ఈయన శరీరం మహిమ శరీరంగా నీ వాక్తో మహాసైన్యంగా మార్చినావు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఈ మలిన శరీరము మహిమ శరీరం అంత వరకు స్పిరిచువల్ వార్ఫేర్, అంతర్మదనం. మరి మన యొక్క శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించాల్సిన వారమై ఉన్నాం. మరి సర్వాంగ కవచం కోసం దేవుని వేడుకున్నాం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ పాటగా మనము నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్య అన్న పాటను పాడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. మార్గము నీవే, సత్యము జీవము నీవే, జీవించుటకు ఆధారం నీవే. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వయంగా పలికిన మాటలు, నేనే మార్గమును, జీవమును, సత్యమును. ఆయన ద్వారానే తప్ప మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వేరే మార్గం లేదు. సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. మరి మనలను ఆయన స్నేహితులుగా పిలుస్తున్నాడు. మరి ఆయనే తోడు, ఆయనే నీడ, నిత్యం మనతో ఉండే చెలిమి.
ది లార్డ్, హల్లెలూయా. చివరిగా మరి మనము ఒక పాటను పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. అది మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటామో, సో వేర్ ఎవర్ ద గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ గ్యాదర్ టుగెదర్, దెన్ దట్స్ ద చర్చ్. మనము ఈ స్థలంలో ఉన్నా, బయట ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, నువ్వు ఆనందమైన స్థితిలో ఉన్నా, దుఃఖకరమైన స్థితిలో ఉన్నా, ఆయన మార్పు లేని దేవుడు. సో నువ్వు ఆనందంగా ఉంటే ఆయన సింహాసనం మీద కూర్చొని, నువ్వు దుఃఖంగా ఉంటే సింహాసనం నుంచి కిందకు వచ్చేసి నీతో పాటు దుఃఖపడతాడా? ఆయన హీఈస్ ఆన్ ద థ్రోన్. సో హీ హ్యాస్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. సో ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలోనున్నా నేనున్నా స్తుతి పాడేదాను అని పాటను పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. అదే స్టార్టింగ్ ఇట్ కమ్స్ లైక్ దట్, బట్ చప్పట్లు వినపట్లేదు అంటే చప్పట్లు కూడా రాదా? సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధనా ఆరాధనా గురే పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొందుతున్నను. వాళ్ళు శీలలను చెరసాలలో వేసినప్పుడు, వాళ్ళు మాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల బ్రద్దలైంది. మరి దానియేలు సింహపురంలో వేసినప్పుడు సింహపు నోళ్లను మోయించిన దేవుడు. మరి ఈ సమయంలో కరువు ఖడ్గం హింస ఏదైనా కూడా ఆయన నుంచి మనం ఎడబాబుడిది ఏదీ లేదు. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొందుచున్నను. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొందుచున్నను. యేసు నామమే ఆధారకారా, యేసు రక్తమే నా విజయము. పగలు
సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. నా జీవనాధారం శ్రీయేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడదను. యెహోవా రాఫా నాకు స్వస్థపరచును, యెహోవా షమ్మా నాకు తోడుగా ఉండును, యెహోవా నిస్సి నా ధ్వజముగా, అల్ఫా ఒమేగా ఆది దేవునికే. నా జీవనాధారం శ్రీయేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడెదను. నా జీవనాధారం శ్రీయేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడెదను. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నిస్సి నా ధ్వజముగా, అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన. ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదను. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటివరకు దేవుని కీర్తన ద్వారా కీర్తించాము, కొనియాడాము. మరి కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవుని మరి మన యొక్క స్తుతి ఆరాధన ఒక సాయంకాలపు నైవేద్యం వలె ఆయన సన్నిధికి చేరే విధంగా ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా మరి ఒక సమయంలో మరి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. But in your personal time you may worship, in your family time you may worship, but this is the time as a church we have gathered together as one body. Jesus Christ is the head of the body and then we are one body. సో మరి ఒక సమయంలో దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. దాని తర్వాత థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడి మరి ఈరోజు వాక్యాన్ని అందించబోతున్న దైవజనుడి గురించి కొద్దిగా ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క సమయంలో ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా మరి దేవుడు మీకు చేసిన ఆశీర్వాదాలని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో ఉంటాయి. మరి అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, మరి పెద్ద వాటిని గురించి జ్ఞాపకం చేసుకుని చిన్న వాటిని మర్చిపోమని అంటలేదు కానీ మరి ప్రతి అవసరాన్ని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో
దేనిని మరువకుము. అన్నిటికంటే గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చిన రక్షణ భాగ్యం. మరి మనము కష్టపడి చదివి డిగ్రీలు సంపాదించుకోవచ్చు, ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, ఆస్తి సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు తల్లకిందుల తపస్సు చేసినా కూడా పొందుకోలేని రక్షణ భాగ్యాన్ని మరి ఆదాము ద్వారా వచ్చిన మరి పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం అని వచ్చే జీతం మరణం. మరి ఆదాము మొదట పాపాన్ని తీసుకొస్తే కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాపానికి నిష్కృతి, రిడెంప్షన్. So he redeemed us from the inherited bondage of sin. And మరి he is our savior. Without Jesus there is no salvation. So he is our savior. మరి ఆయన రక్షకుడు, ఆయన అభిషక్తుడు. So Jesus is savior and Christ means anointed. మరి ఒక సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఒక సమయంలో మరి థ్యాంక్ యూ జీసస్ అన్న హిమ్ మనం పాడి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. Thank you, Jesus. 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 Hallelujah. Hallelujah. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. మరి ఒక సమయంలో మరి వాక్యాన్ని వినబోతున్నాం. మరి వాక్యాన్ని విత్తుపోయే మరి రెవరెంట్ డేవిడ్ వెమూరి గారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మరి తన్ని సిలువు చాటున మరుగుపరిచి నోటు బోరుగా వాక్యాన్ని వినిపించేలాగా మనం ప్రార్థన చేద్దాం. మరి మొట్టమొదటిగా ఫ్రైడే మరి విమెన్స్ ప్రేయర్ కాల్లో జూమ్ మీటింగ్ ద్వారా ఆయన వాక్యాన్ని అందించారు. మరి నిన్నటి దినమున మరి ఫాస్టింగ్ ప్రేయర్లో వాక్యాన్ని అందించారు. ఈరోజు మరి మరి దేవుని మందిరంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ అట్ శాన్ అంటోనియో సంఘంలో మరి రిజరక్షన్ డే పునరుత్థానము దినమున వాక్యాన్ని అందించబోతుంటుండగా మరి మనం దేవుడు తన్ని సిద్ధపరిచి మరి తన ద్వారా వాక్యాన్ని వినిపించేలాగిన చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ,
ఇదిగో నాయన మరి వరంగల్ ఇండియా నుంచి మీ దైవజనుడిని అమెరికాకి తీసుకొచ్చారు, రెండవ పర్యాయం. మరి ప్రభా వివిధ ప్రాంతాల్లో వాడబడ్డారు. మరి ఈరోజు ఇక్కడ మీ ఆలయంలో వాక్యాన్ని అందించబోతుంటుండగా మీ సెలువు చాటును మరుగుపరిచి మరి మీ నోటి బోరుగా వాక్యాన్ని వినిపింపజేయమని, మరి ప్రభా వినే ఆత్మను మరి వినగల చెవులను మాకు దయచేయండి ప్రభా తండ్రి. నాయన మా తలంపులు నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండే సహాయం చేయమని, కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు మీకు పాసన చేర్చుకుని వాడి జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పెరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్.